భారత్ కుబేరులకు అడ్డగా మారుతోందా? లెక్కలు చూస్తుంటే అక్షరాల అవుననే చెప్తున్నాయి. భారతదేశం బిలియనీర్లకు కేర్ ఆఫ్ అడ్రస్లా మారుతోందట. భారత్లో బిలియనీర్లు విపరీతంగా సంపాదించేస్తున్నారట. భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య శరవేగంగా దూసుకెళ్తోందని తాజాగా ఓ గ్లోబల్ రిపోర్టు బయటపెట్టింది. దీని ప్రకారం ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఇండియా 3వ స్థానంలో నిలిచింది. భారత్ కుబేరులకు అడ్డగా మారుతోందా? లెక్కలు చూస్తుంటే అక్షరాల అవుననే చెప్తున్నాయి. భారతదేశం బిలియనీర్లకు కేర్ ఆఫ్ అడ్రస్లా మారుతోందట. భారత్లో బిలియనీర్లు విపరీతంగా సంపాదించేస్తున్నారంట. భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య శరవేగంగా దూసుకెళ్తోందని తాజాగా ఓ గ్లోబల్ రిపోర్ట్ బయటపెట్టింది. దీని ప్రకారం ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఇండియా 3వ స్థానంలో నిలిచింది. కేవలం 2-3 దశాబ్దాల వెనక్కి వెళ్లి చూస్తే భారత్ బీద దేశాల లిస్టులోనే ఉంది. అయితే ఇప్పుడు సీన్ మారింది. సగటు మనిషి వ్యయంతో పాటు జీతం కూడా పెరిగింది. అప్పు సప్పు చేసి నగరవాసులంతా దర్జాగా బతకడం నేర్చుకున్నారు. అయితే ఇదంతా సెలబ్రేట్ చేసుకునే విషయం కాదుగా అనుకుంటున్నారా? ఇది అంతకు మించి. అవును, ఇప్పుడు భారతదేశం బిలియనీర్లకు అడ్డాగా మారిందట. దేశంలో బిలియనీర్ల సంఖ్య నానాటికి పెరుగుతుందని తాజాగా ఓ గ్లోబల్ నివేదిక వెల్లడించింది. ఇక ఇప్పుడు బిలియనీర్లు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. 2024 నాటికి ఇండియాలో 185 మంది బిలియనీర్లు ఉన్నారని ఈ మేరకు స్విట్జర్లాండ్కు చెందిన దిగ్గజ స్విస్ బ్యాంక్ యూబీఎస్ నివేదిక వెల్లడించింది. యూబీఎస్ తన తాజా బిలియనీర్స్ అంబిషన్స్ రిపోర్ట్ ఇప్పుడు భారత్లో చర్చను రేపింది. ఈ నివేదిక ప్రకారం 835 మంది బిలియనీర్లతో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉండగా 427 మందితో తర్వాతి స్థానంలో చైనా, 185 మందితో భారత్ 3వ స్థానంలో నిలిచింది. కరోనా వైరస్ తర్వాత చాలా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయని అనుకున్నారు. తర్వాత ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల వంటి ప్రతికూలతలు దాడి చేశాయి. ఎన్ని ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ బిలియనీర్ల సంపద నానాటికి పెరుగుతూ ఉండడం సామాన్యుని షాక్ గురిచేస్తుంది. గడిచిన 10 ఏళ్ల కాలంలో వీరి సంపద ఏకంగా 121% పెరిగిందని రిపోర్ట్ వెల్లడించింది. దీంతో ప్రపంచ బిలియనీర్ల వద్ద ఉన్న మొత్తం సంపద $4 ట్రిలియన్ చేరుకుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో భారతీయ బిలియనీర్ల సంపద 42% పెరిగి $905 బిలియన్ చేరుకుంది. అంటే భారతదేశ కరెన్సీలో దీని విలువ 76 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. దీంతో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద బిలియనీర్ బేస్ అయింది. ఈ వృద్ధి ఎలా వచ్చిందని చూస్తే భారత కుబేర్ల ఫ్యామిలీ బిజినెస్లు, వాళ్లకు అనుకూలమైన దేశ ఆర్థిక వాతావరణం, నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా ఇంతగా ఆర్జించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి భిన్నంగా గతంతో పోల్చితే ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ సంపద వృద్ధి మందగించింది. ఆశ్చర్యకరంగా ఇందులో భారతదేశానికి మాత్రమే మినహాయింపు వచ్చింది. ఒక విధంగా ఇది చైనా మునపటి వృద్ధిని గుర్తు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. స్విస్ బ్యాంక్ యూబీఎస్ నివేదిక ప్రకారం చైనా బిలియనీర్లు వారి నికర విలువలో కోతను చూశారు. దీనికి భిన్నంగా యూబీఎస్ బిలియనీర్ అంబిషన్స్ రిపోర్ట్ గత 10 సంవత్సరాల్లో భారతీయ బిలియనీర్ల సంఖ్య రెండింతలు పెరిగి 185కు చేరుకున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2024 చివరి నాటికి వారి మొత్తం సంపద 263%తో 3 రెట్లు పెరిగింది. కొత్తగా 32 బిలియనీర్ల జాబితాలో చేరారు. దీంతో 153గా ఉన్న బిలియనీర్ల సంఖ్య 185కు పెరిగింది. ఇందులో కుటుంబ ఆధారిత వ్యాపారాలు కీలక పాత్ర పోషించాయి. అలాగే భారతదేశ ఆర్థిక వృద్ధి, గ్లోబల్ ఎకనామీలలో అగ్రశ్రేణిలోకి భారతదేశం ప్రవేశించడం వంటివి ఆజ్యం పోశాయి. అలాగే తరతరాలకు సరిపోయేటట్లు సంపాదించిన వారు భారతదేశంలో ఎక్కువ ఉన్నారని, ఆ కుటుంబ యాజమాన్య వ్యాపారాలు అధిక సంఖ్యలో ఉండడమే భారత్ ఈ స్థానానికి చేరుకోవడానికి కారణమని నివేదిక పేర్కొంది. ఇదే గత దశాబ్దంలో భారతీయ బిలియనీర్ల పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. ఈ కుటుంబ వ్యాపారాలు విభిన్న రంగాలైన ఫార్మాస్యూటికల్స్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఫుడ్ డెలివరీలలో కొత్త ఆర్థిక వ్యాపారాల వరకు విపరీతంగా విస్తరించడం వల్ల డబ్బంతా వారికే వెళ్తుందని తెలిసింది. $2015-2024 మధ్య ప్రపంచ బిలియనీర్ సంపద
121% పెరిగి 14 ట్రిలియన్లకు చేరుకుంది. ఇది MSCI AC వరల్డ్ ఇండెక్స్ లో 73% లాభాన్ని దాటేసింది. అలాగే బిలియనీర్ల సంఖ్య 1757 నుంచి 2682కు పెరిగింది. ఇది 2021లో 2686కు కూడా చేరుకుంది. అదే 2020 నుంచి వృద్ధి నిలిచిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ సంపదలో 1% వార్షిక పెరుగుదల 2015-2020 మధ్య 10% రేటు నుండి తగ్గింది. అదే చైనా బిలియనీర్ల సంపద 2020లో ఉన్న గరిష్ట స్థాయి $2.1 ట్రిలియన్ నుండి 16% పడిపోయింది. కానీ ప్రాంతీయ పోకడలు చూస్తుంటే US, EMEA, ఆసియాలోని కొన్ని దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో డబ్బుల వర్షం ఏమాత్రం తగ్గట్లేదని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇతర సంపద మూటగట్టుకోవడానికి టెక్ బిలియనీర్లే నాయకత్వం వహించినట్టు తెలుస్తోంది. 2015లో $788.9 బిలియన్ నుండి 2024లో $2.4 ట్రిలియన్ వరకు తమ హోల్డింగ్లను 3 రెట్లు పెంచారు. ఇది ప్రొడక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్, రోబోటిక్స్లో పురోగతితో నడిచింది. దీన్నే పారిశ్రామిక బిలియనీర్లు కూడా అనుసరించారు. గ్రీన్ టెక్నాలజీలో పెట్టుబడులు, దాని పునరుద్ధరణ కార్యక్రమాల కారణంగా సంపద $480.4 బిలియన్ నుండి 1.3 ట్రిలియన్లకు పెరిగింది. అయితే దీనికి విరుద్ధంగా రియల్ ఎస్టేట్ బిలియనీర్లు వెనుకబడి ఉన్నారని రిపోర్ట్ వెల్లడించింది. ముఖ్యంగా చైనా ప్రాపర్టీ కరెక్షన్స్, వాణిజ్య రియల్ ఎస్టేట్ పై మహమ్మారి ప్రభావం ఎక్కువైంది. దీనితో పాటు అమెరికా, యూరప్లో పెరుగుతున్న వడ్డీ రేట్ల ప్రభావం కూడా అధికంగా ఉందని నివేదికలు పేర్కొన్నాయి. ఏది ఏమైనా భారతదేశ బిలియనీర్ సంపద వృద్ధి ట్రెండ్ కొనసాగించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే దశాబ్దంలో భారత బిలియనీర్ వ్యవస్థాపకుల్లో మరో రికార్డు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారతదేశంలో ఏది రిచ్ స్టేటు చూసుకుంటే అందులో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. బిలియనీర్లకు కేంద్రంగా హైదరాబాద్ మహానగరం నిలిచింది. ఈ భాగ్యనగరంలో ధనవంతుల సంఖ్య నానాటికి పెరిగిపోతుందట. ఇది కూడా కుబేర్లకు అడ్డాగా మారుతుందట. ఇటీవల విడుదలైన హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ఈ కీలక విషయాలు వెల్లడించింది. భారత్లో ఎక్కువ మంది బిలియనీర్లు నివసిస్తున్న నగరాల్లో హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. ముంబై నగరం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నట్లు నివేదిక తెలిపింది. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే కుబేరులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు 5వ స్థానం దక్కింది. 386 మంది బిలియనీర్లతో ముంబై అగ్రస్థానంలో నిలవగా 217 మంది బిలియనీర్లతో దేశ రాజధాని 2వ స్థానంలో నిలిచింది. ఈ 2 నగరాల తర్వాత హైదరాబాద్ 104 మందితో 3వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కొత్తగా 17 మంది బిలియనీర్లు కొత్తగా జాబితాలో చేరడంతో బెంగళూరును కూడా హైదరాబాద్ వెనక్కి నెట్టింది. ఇక తాజా UBS రిపోర్ట్ ప్రకారం ప్రపంచ బిలియనీర్ల సంపదలో వృద్ధి తగ్గినప్పటికీ ఆ లిస్టులో భారతదేశం లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇది దేశం సాధిస్తున్న అసాధారణమైన ఆర్థిక వృద్ధి వల్లనే సాధ్యమైందట. 2 సార్లు ప్రధానిగా చేసి 3వసారి కూడా ప్రధానిగా గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం వీళ్ల కోసం నిర్మాణాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోని 5వ అతిపెద్దదిగా నడిపించడంలో దోహదపడుతుందని కూడా నివేదిక పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా పెరుగుతున్న పట్టణీకరణ, డిజిటలైజేషన్, పెరుగుతున్న తయారీ రంగం, కొనసాగుతున్న ఇంధన మార్పుల ద్వారా ఈ ధోరణి ఇంకా కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాగే 2020 వరకు చైనా అభివృద్ధి కొనసాగించిందని, ఈ దిశగా వచ్చే దశాబ్దంలో బిలియనీర్ వ్యవస్థాపకుల్లో భారతదేశం సరికొత్త రికార్డుకు చేరుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఇటీవలి సందర్భాలలో ధనికులు, పేదల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతపై కూడా రిపోర్ట్ కీలక విషయాలను వెల్లడించింది. పట్టణాల్లో ఆర్థిక అసమానతల మధ్య అంతరం అంతకంతకు పెరుగుతుందని, ఒకవైపు మధ్యతరగతి కుటుంబాలు తగ్గిపోతుంటే మరోవైపు సంపన్న వర్గాలు అంతకంతకు డబ్బులు మూటగట్టుకుంటున్నారని నివేదికలు వెల్లడించింది. 2019తో పోలిస్తే 2024లో సంపన్న వర్గాలు 86% మంది పెరగ్గా, ఇదే సమయంలో దిగువ మధ్యతరగతి కుటుంబాలు 25% తగ్గుముఖం పట్టినట్లు నివేదిక పేర్కొంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ అంతరం మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా FMGC మార్కెట్ పై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని, పేద మధ్యతరగతికి సంబంధించిన ఈ మార్కెట్ దెబ్బతింటే సామాన్యుల భవిష్యత్ కష్టాల్లో కూరుకుపోతుందని నిపుణులు అంటున్నారు.